ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తుండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉండేది. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను. కానీ నా మాట అసలు వినడం లేదు. దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుగా ఒక కథ చెబుతాను, ఇది విను. ఇది విన్న తర్వాత నీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మా గురువు గారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు. ఎదుటి వారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప, నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని. కానీ నేను అన్నింటినీ విడిచి ఇక్కడకు వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరు శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మీ పాత దినచర్యలు పాటించాలని గురువు గారు అంటారు. ఇక అక్కడ ఉన్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను, అది మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువును అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి, నాయన, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు. అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దాన్ని పూర్తి చేయలేవు. అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువు గారు అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పం అని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? చాలా సులభంగా చేసేస్తాను. ఒక్క నెలే కదా మౌనంగా ఉండేది. ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు, నాయన, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలుపెట్టాడు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువుగా అనిపించింది. అతను ఒక రోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు. కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడో రోజు అతని మనస్సు బరువైంది. నాలుగవ రోజు నుండి మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు.
ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవటం లేదు. అతని ఆలోచన కేవలం మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడటం లేదు. నాకు ప్రశాంతత లేదు. మానసికంగా నేను ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సంకల్పాన్ని వదిలివేయాలంటే అని రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయనా, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి శిష్యులలో చాలా మంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలలో సాగిపోతున్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెబుతారు గురువుగారు. గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనస్సుకు తగిలాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలోని శిష్యుల అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడో అని. 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటికి మౌనంగానే ఉన్నాను. కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతోంది. నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా. ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయటి వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకి మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. గురువు గారికి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు. ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సంకల్పం కోసం గురువు గారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకుంటూ ఉన్నారు. అందరూ అతడిని చాలా వెతికారు. కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోనే ఏవో క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువు గారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువు గారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు, నువ్వు చెప్పిందైనా అయి ఉండొచ్చు, లేదా అతను తిరిగి రాకపోవటానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవికి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఎక్కువ మాట్లాడటం అంత ప్రమాదమా అని అడుగుతాడు. అంతటా ఆ గురువుగారు, నాయన, మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవటమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వలనే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటి వారికి తమ గురించి అన్ని చెప్పేయాలని అనుకుంటారు. తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటి వారికి అవసరం లేకున్నా చెప్పాలనుకుంటారు. తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు కదా. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. అంతేకాదు, వారి శక్తి, విలువైన సమయం, వాళ్ళ గౌరవం కోల్పోతారు అని చెప్తారు గురువుగారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు.
అప్పుడు ఆ గురువుగారు, నాయన, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతారు. ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆ అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కళ్ళల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోకి రాగానే శిష్యులందరూ అతన్ని చుట్టుముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతూ ఉన్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తోందా? అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వింకా మౌనంలోనే ఉన్నావు. నువ్వేమీ మాట్లాడటం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు. కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా ఇంకా అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను. నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను. నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను నా కుటుంబీకులతో, నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకొచ్చాయి. ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా వరకు పాతవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి ఆ పాత విషయాలన్నీ తొలగిపోయాయి. ఇక లోపల నుండి నేను కూడా మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు ఎవరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవరితో మాట్లాడవలసిన అవసరము లేదు. ఆ రోజు నుండి నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి. కానీ నేనే వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏంటంటే, గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిలా శబ్దం, పారే నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుంచి నాకు ప్రశాంతత లభించింది. నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో కూడా మాట్లాడాను. గురుదేవా, ఇప్పుడు మీతోటి మాట్లాడుతున్నాను. నేను అన్ని చూస్తున్నాను, నడుస్తున్నాను. కానీ లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను. మౌనంగా ఉన్నాను. నా మనసులో వేరే ఏ ఆలోచనలు లేవు. ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు బయటకి మనం మాట్లాడలేం. లోకంలో ఎన్ని చెడ్డు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడతాం. మనం ఎదుటివారు చెప్పేది వినం. ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయం 2 వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెబుతారు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారి పాదాలకు నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో, ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో, అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతాడు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువు గారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి
ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్ అందించగలరు. అందరికీ ధన్యవాదాలు.